నమస్తే, నా ఊరు నా వార్తకి స్వాగతం. వైసీపీని అధికారులకు తీసుకొచ్చి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని రక్తం దారబోశానన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కుటుంబాన్ని వదిలిపెట్టి ఎండనక వాననక 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. వైసీపీ కోసం త్యాగం చేసిన తనపై ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతోందన్నారు. తన అన్నవాళ్లే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఇలాంటి విమర్శలకు తాను భయపడబోనన్నారు. తాను వైఎస్ఆర్ బిడ్డనని పులి కడుపున పులే పుడుతుందన్నారు. యుద్ధానికి తాను సిద్ధమని, తను ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ 750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి ₹1 కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారన్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు 12 మండలాలకు తాగునీరిచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ అని అన్నారు. ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేయని వారు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. ఈ పాపం వైసీపీ నాయకులది కాదా అంటూ నిలదీశారు. కొట్టుకుపోయిన గేటు పైకి తేలుతూ కనిపిస్తుందంటే వైసీపీ నేతలు సిగ్గుపడాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకి తట్ట మట్టి కూడా వైసీపీ వేయలేదన్నారు. నా మీద నా సొంత వాళ్ళు అనుకొని 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డలను, నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను. మనసు పెట్టి పనిచేశాను. నా రక్తం ధారపోశాను, నా చెమట ధారపోశాను. అదే వైసీపీ పార్టీ ఈరోజు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడున్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి. ఇక్కడ మేము రెడీ. నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? మేము రెడీ. ఈ యుద్ధానికి మేము రెడీ. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలి. ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలి. మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలి. మన యువత భవిష్యత్తు బంగారం కావాలి. మళ్ళీ రైతు రాజవ్వాలి. మళ్ళీ రైతులకు రుణమాఫీ కూడా జరగాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది. పొద్దున కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు పోవడం జరిగింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే 1,00,000 ఎకరాలకు పైగా 2 పంటలు 1,00,000 ఎకరాలకు పైగా సాగునీళ్ళిచ్చే ప్రాజెక్టు. ఈ ఒంగోలు పట్టణంతో సహా 12 మండలాలకు తాగునీరిచ్చే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కు దినవనం కూడా ఇప్పుడు లేకపోయింది. రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ప్రాజెక్టు కట్టిపోతే, రాజశేఖర రెడ్డి గారు ఉండగా, రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనసు పెట్టి రూపొందించి కట్టించిన ప్రాజెక్టు వెళ్ళిపోతే ఆ తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ కూడా, యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా డబ్బిచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ ప్రాజెక్టు ఘోర స్థితిలోకి తయారై ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ 5 ఏళ్లు తెలుగుదేశం టీడీపీ పట్టించుకోలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లు జగనన్న గారు కూడా పట్టించుకోలేదు. ముప్పేటి దాడి చేస్తున్నారు. పీలేరులో రా కదిల్రా బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. విశాఖలో వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభను ప్రస్తావిస్తూ అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిద్ధమని పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్కు అభ్యర్థులు కూడా దొరకటం లేదన్నారు. జగన్ను ఇంటికి పంపడానికి యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
జగన్ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల అనంతరం వైసీపీ జెండా పీకి వేయడం తప్పదన్నారు. యుద్ధం ప్రారంభమైంది, యుద్ధానికి మేము సిద్ధం అంటూ తేల్చి చెప్పారు. కురుక్షేత్ర ధర్మయుద్ధానికి జనసేన, టీడీపీ సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి మోసం చేశారన్నారు. ఒక అభివృద్ధి లేదు, ప్రాజెక్టు లేదు, పరిశ్రమ లేదంటూ మండిపడ్డారు చంద్రబాబు. అయ్యా జగన్ రెడ్డి, నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు. నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ సభ నుంచి చెప్తున్నా, నువ్వు గాని మీ పార్టీ గాని ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం. అవునా కాదా? ఊరూరా మీరందరూ సిద్ధపడాలి. నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి, మేము సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు, పీలేరు నుంచి మీ మాటలు నిలబడాలి. మేము సిద్ధమని గట్టిగా చప్పట్లు కొట్టండి. మరొకసారి, మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం, మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు. మీ జెండా పాతి పెట్టడానికి మీరు సహకరించకపోతే మనం మాట్లాడలేము. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం జనసేన, ఇది మన మీటింగ్. ఈ కసి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన చూపించాలి, జగన్ పైన చూపించాలి. దానికి సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? అందుకే నేను అడుగుతున్నా, నీ అధికార హంభావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పీకేయడం. ప్రస్తుత సమాజంలో పోలీసులు ఎంతో పారదర్శకతతో విధులు నిర్వర్తిస్తూ జవాబుదారీతనంతో మెలగందే మనుగడ సాధించడం కష్టమని గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజ్ అన్నారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించిన ఆయన పోలీస్ సిబ్బందితో పలు విషయాలపై చర్చించారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు చేపట్టవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. చోటు చేసుకునే ఘటనలకు అనుగుణంగా పోలీసులు సత్వర స్పందనతో పరిష్కారానికి బాటలు వేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా ప్రతి పోలీస్ అధికారి ప్రత్యేక చర్యలను చేపట్టి నేర నియంత్రణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో పోలీసు అధికారులు చేపడుతున్న చర్యలతో రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో కంటే మెరుగ్గానే నియంత్రణ జరిగిందన్నారు. మరింత మెరుగ్గా నేర నియంత్రణకు పోలీస్ శాఖ దృఢ సంకల్పంతో పనిచేస్తుందని వెల్లడించారు. మధ్య నుండి గొడవలు అయ్యుండొచ్చు, ఫ్యాక్షన్ గొడవలు అయ్యుండొచ్చు, వాటిని ఐడెంటిఫై చేసి ఎలక్షన్లు సజావుగా జరగడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలనేది డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే రాను రాను మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు పారదర్శకత, జవాబుదారీతనం, క్విక్ రెస్పాన్స్ ఉంటే తప్ప మనం పోలీసులో మనుగడలు సాధించలేము అని కూడా అందరితో డిస్కస్ చేసి మా ఆఫీసర్స్తో మాట్లాడటం జరిగింది. పోయినసారి కంటే కూడా ఫిగర్స్ వరకు రూరల్ పోలీస్ స్టేషన్స్లో బాగానే వర్క్ జరిగింది. బట్ ఇంకా ఎక్కువగా మనకు ఓపెన్ డ్రింకింగ్ జరగడం మూలాన ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెఫినెట్గా ఎక్కువ నేరాలు, చిన్న చిన్న నేరాలు జరుగుతాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగిన వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు. ఒకవేళ కొట్లాట జరగలేదంటే బండి వేసుకొని రోడ్డు మీదకి వస్తాడు, ఎవరినో గుద్దుతాడు. అది మిస్ అయిందని ఇంటికాడికి పోయి పెళ్ళం భార్య భర్తల గొడవలు అవుతాయి. సో ఓపెన్ డ్రింకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే అది ఒక సైన్ ఆఫ్ ఇండిసిప్లిన్, ప్రజల్లో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తడానికి మేజర్ రీజన్గా ఉంది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వవేరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసరెడ్డి. ప్రసన్న సూచనలతో దురుద్దేశపూర్వకంగా తనపై అక్రమ కేసు నమోదు చేసిన బుచ్చిరెడ్డిపాలెం సీఐ హేమారావుని హైకోర్టు మెట్లెక్కిస్తానంటూ హెచ్చరించారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేతో నడిచినందుకు తనపై అక్రమ కేసులు బనాయించారన్నారు. తన భార్య బిడ్డల ఘోష ప్రసన్నకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. 2019లో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అప్పులు తాను కట్టానని, తాను నోరు విప్పితే అందరి చరిత్ర బయట పెడతానని హెచ్చరించారు. తనకు బారు ఉందని, బారుకు సంబంధించిన 9 నెలలుగా ప్రతి నెల 2 లక్షల రూపాయలు ప్రసన్న కుమార్ రెడ్డి పంపిస్తున్నా తెలిపారు. తాను చేసిన ప్రతి పనిలో ప్రసన్నకు వాటా ఇచ్చన్నారు. ప్రసన్న కారణంగా తన ఆస్తులు అమ్ముకున్నానని వాపోయారు. ఎందుకు అంత భయపడతావు? రాజకీయం ఎదుర్కొందాం, అంతేగాని ఈ చీటింగ్, ఈ కేసులు పెట్టేది, ఈ పెట్టేది, ఎవరన్నా ఈ సాంప్రదాయం మన జిల్లాలో ఉందా?
ఇట్లా పెట్టిన కేసులు పెట్టి కేసులు పెట్టించిన రాజకీయం చేసిన వాళ్ళు రాజకీయంగా ఎవడూ నిలబడలా, పతనా వ్యవస్థకి వెళ్ళిపోయారు. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో పోయినా దేంట్లో పోయినా ఆదరిస్తుందంటే ఎందుకు ఆదరిస్తున్నారు? ఆయన ఏం చేసినా ఎవరైనా వెళ్ళిపోయినా కూడా ఎవరిని హరాస్మెంట్ చేసేది లేదు, చెందేది లేదు. ఈరోజు కాంగ్రెస్లో కానీ, టీడీపీలో కానీ, వైసీపీలో కానీ నీలాగా చేయట్లేదు ఎవరా. ఇంతకుముందు నువ్వు కూడా లేదు. ఈ 2-3 సంవత్సరాల్లో వాడిని ఒక చెక్కిని పక్కన పెట్టుకొని వాడు ఏఈలకు ఫోన్లు చేసిన బిల్లులు ఆపమనేది, నా మీద కేసులు కట్టమనేది నీకేం సంబంధం? నీ విషయాల్లో నేను ఏమైనా కలగ చేసుకుంటున్నానా? నీ సొంత విషయాల్లో నువ్వు కేఫ్లో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటావు, చేసుకో. సూలూరుపేటలో పొలం కొన్నావు, రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లో పెట్టు, మీకు 4 రూపాయలు సంపాదించుకో, అవకాశం వచ్చింది సంపాదించుకో. మేము సంపాదించుకోవద్దు నేను అనడం లేదా? ఎమ్మెల్యే పెట్టి నువ్వే సంపాదించుకో. నువ్వు సంపాదించుకోవద్దు, నేను నీకు అడ్డం వస్తాను. నేను వద్దన్నప్పుడే నేను 1.5 సంవత్సరం ముందే నేను బయటకు వచ్చేసాను. దాన్ని బానిచ్చి ఎంతసేపుడికి ఏఈలకు చేసేది, డిఈలకు చేసేది, వర్కర్లు చేసేవాడు బిల్లులు ఆపండి, అయ్యాపండి, ఎస్ఐకి ఫోన్ చేసి కేసు కట్టండి, సిఐలు చెప్పి కేసులు కట్టండి. ఎన్ని రోజులు పెడతావు? ఇంకో 15 రోజులు పెడతావు. తర్వాత జీవితాంతం ఒకరే అధికారంలో ఉంటారా? అధికారం ఎవరికి శాశ్వతం లేదు. నువ్వు కూడా 15 సంవత్సరాలు అధికారంలో లేవు, 5 సంవత్సరాలు వచ్చావు. దాన్ని నీకు చేసిన వాళ్ళకి సద్వినియోగం చేసి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి. కానీ ఈ విధంగా రాగానే ఈ 15 సంవత్సరాలు చేసిన వాళ్ళందరి మీద కేసులు చేసేది, జైలు పెట్టించేది ఇంకన్నా మానుకోండి అన్న, బాగుంటుంది. మీరంటే చాలా గౌరవం నాకు. ఇప్పటికి కూడా నిన్ను ఎక్కడ కూడా కించెత్తి మాట నేను అన్నాను. ఈరోజు కూడా మీరంటే నాకు అంత అభిమానం. నేను ఎక్కడ కూడా నిన్ను ఈరోజు కూడా నేను మాట్లాడడం లేదు. ఒకవేళ నేను ఏదన్నా పార్టీ మారాలా అనుకున్నప్పుడు అది నా వ్యక్తిగత విషయం. నేను ఈరోజు పార్టీ మారుతున్నాను కూడా నేను ఎవరికి కూడా నేను చెప్పలా. నేను మారుతున్నానని కూడా నేను డిసైడ్ కూడా చేసుకోవాలి. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తుంది ఆ సంస్థ. ప్రచారానికి దూరంగా పల్లె గడపలు తిరుగుతూ ప్రలోభాలకు లొంగి ధర్మాన్ని వీడిన వారిని పునరాగమనం పేరుతో స్వధర్మంలోకి తీసుకొస్తుంటుంది. పేదల కాలనీలే లక్ష్యంగా పరమతస్థులు జరిపే మత మార్పులను అడ్డుకుంటూ స్వధర్మ ఔన్నత్యాన్ని ప్రజలకు వివరిస్తూ నిశ్శబ్దంగా పనిచేస్తోంది సమరసత సేవా ఫౌండేషన్ ధార్మిక సంస్థ. గ్రామాన తిరుగుతూ అట్టడుగు వర్గాలను హక్కును చేర్చుకుంటూ మనుషులంతా ఒక్కటే అనే విశ్వజనీన నినాదంతో ఈ సంస్థ పనిచేస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ సేవలపై ఓ రిపోర్ట్ చూద్దాం. బడుగు జన కాలనీలో ధర్మ ప్రచారం నడుస్తున్న వీరంతా సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు. మత మార్పిళ్ల కారణంగా సనాతన ధర్మానికి ప్రమాదం పొంచి ఉందని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం పీఠాధిపతులు, సాధు సంతులతో చర్చించి 2015లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. వీరి ద్వారా సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు చేపట్టింది టీటీడీ. జిల్లా నుంచి మండల, గ్రామ కమిటీలు నియమించి స్వధర్మాన్ని వీడిన ఎంతోమందిని పునరాగమనం పేరుతో హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నారు. ప్రతి పౌర్ణమి రోజు ఆలయాల్లో సామూహిక భజనలు చేయించడం, హిందూ సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించడం, కట్టుబొట్టు ప్రాముఖ్యతను తెలియజేయడం వీరి ప్రధాన ప్రచారాలు. టీటీడీ అందిస్తున్న నిధులతో ఆలయాలు లేని కాలనీలో వాటిని నిర్మించి ధూప దీప నైవేద్యాలు అందించి హిందువులను ఏకోన్ముఖులను చేసి స్వధర్మ పరిరక్షణలో తమ వంతు సేవ చేస్తున్నారు. ఈ సంస్థ దాదాపు 1,00,000 మందికి శిక్షణ పొందిన ధర్మ రక్షకులతో 5,000 గ్రామాల్లో పనిచేస్తున్నారు. 5,000 భజన బృందాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల సంఘాల్లో కనీసం 500 కొత్త దేవాలయాలు నిర్మించారు. ఈ సంస్థ ఒక బలమైన ఘర్ వాపసీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2023 నాటికి 23,000 మంది వ్యక్తులను హిందూ విశ్వాసంలోకి విజయవంతంగా తిరిగి తీసుకొచ్చింది. హిందూ ధర్మంలోని వర్ణ వివక్షను దూరం చేస్తూ దళితులకు ఆలయ ప్రవేశం కల్పిస్తోంది ఎస్ఎస్ఎఫ్. ఈ సమరసత ఫౌండేషన్ మన హిందూ ధర్మాన్ని పక్కదారి మళ్లిస్తున్నటువంటి విధానంలో ఉన్నప్పుడు మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని ఈ సమరసత ఫౌండేషన్ 2015లో తిరుమలలో అనేక మంది ధర్మాచార్యులు కలిపి దీన్ని సమావేశపరిచి ఈ పివిఆర్కే ప్రసాద్ గారు నిర్ణయం మీద ఇది సమరసత అనే ఫౌండేషన్ ఒకటి పెట్టి దీని ద్వారా గ్రామాలలో ఉండేటటువంటి ఈ గిరిజన హరిజన ప్రజలను ఏమార్చుతున్నటువంటి క్రైస్తవ మతాలు, ఇతర మతాలను కొనసాగింపు చేయకుండా మన ధర్మాన్ని మనం పాటించేందుకు గ్రామాలలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలని
పోగొట్టి దైవం పట్ల విధేయత కలిగి ఉండాలనే ఉద్దేశంతో పివిఆర్కే ప్రసాద్ గారు 2015లో ఈ సమరస్త సేవా ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోనూ మండలంకి ఒక ధర్మ ప్రచారకుడిని పెట్టడం, తర్వాత ఆ జిల్లాలో ఉండే మండలాలన్నిటికి కలిపి జిల్లా ధర్మ ప్రచారక్ అని ఒకరిని ఏర్పాటు చేయడం, దాని తరువాత మహిళా విభాగాన్ని ఒకటి తయారు చేయడం, మహిళల ద్వారా ప్రతి పంచాయతీల్లోనూ గ్రామాల్లోనూ ప్రతి దేవాలయంలో కుంకుమ పూజలు, గోపూజలు, గో సంరక్షణ, తరువాత ఈ యొక్క భజనలు విశిష్టంగా స్త్రీల చేత కొనసాగింపు చేయడం జరుగుతుంది. ప్రజెంటు ఈ మత మార్పిడి జరిగిన వాళ్ళని పునరాగమనం అనే పేరుతోటి 6 ఏళ్ళు పూర్తయిపోయి 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం మనం ఈ సమరస్థలో. ఈ 6 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నాం మేము, అనేక సంవత్సరాల నుంచి. మా అనుభవం ప్రకారం ఎక్కువగా పల్లె గ్రామాలలో, హరిజన గిరిజన వాడలలో, అట్టడుగు వర్గాలలో చిన్న చిన్న ఆశలు చూపించి ఈ క్రైస్తవ మతంలోకి మన యొక్క హిందువుల్ని మార్చడం జరుగుతూ ఉంది. దాన్ని అరికట్టడానికి మనం ప్రతి సంవత్సరం ఇంటింటి ధర్మ ప్రచారం అనేది ఒకటి చేస్తూ ఉంటాం. ప్రతి పౌర్ణమికి హారతి, సామూహిక హారతిని గ్రామాల్లో చేస్తుంటాం. గీతా జయంతి రోజు గీతా బోధన ఒక మందిరాన్ని ఎన్నుకొని గ్రామంలో దానికి గీతాని చెప్పగలిగినటువంటి వాళ్ళ చేత చక్కగా గీతా శ్లోకాలు చెప్పించడం, దాని భావార్థం చెప్పించడం. ఇది ఒక మరణించినప్పుడే కాదు, అసలు జీవన ఆధారమే గీత అని చెప్పించడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఈ సమరసత సేవా ఫౌండేషన్ తరఫున మనకి హిందూ పునరాగమనం, మన యొక్క స్వధర్మంలో ఉన్నటువంటి వారిని మన ధర్మంలో వారు కొద్దిగా ఆర్థిక అసమానతలు లేదు సామాజికపరమైనటువంటి ఈ కులముల పట్ల ఉన్నటువంటి వివక్షత పట్ల వారు కొద్దిగా దూరమైనటువంటి మాట వాస్తవం. ఈ ముందు వివక్ష అనేటువంటిది హైందవ ధర్మంలో వేదాలలో కావచ్చు, పురాణాలలో కావచ్చు ఎక్కడ ఎటువంటి వివక్షత లేదు. మనకి ఈ అరుంధతీదేవి ఒక పవిత్రమైనటువంటి ఈ వారి ఇంట పుట్టినటువంటి జన్మించిన వారి అక్కడ ఎక్కడ కూడా పంచములు అనేటువంటి మాట లేనే లేదు. ఇది కులముల పట్ల అసమానత కలిగించేదానికి ఏర్పరిచినటువంటి విధానం. అసలు చాతుర్వర్ణం మయా ధర్మం. ఈ చాతుర్వర్ణములు కూడా వారి వారి యొక్క కుల వృత్తులను బట్టి, వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి, అంటే సహజ సిద్ధంగా మేధాశక్తితోనూ లేదు శారీరక దృఢత్వంతో చేసేటువంటి విధానాల వలన ఈ కుల వ్యవస్థ ఏర్పడిందే తప్ప హిందూ ధర్మంలో ఒకరినొకరు కొట్టుకోమని కానీ, లేదు ఒకరికొకరు అసమానతలతో దూరం కామని కానీ ఎక్కడ సనాతన ధర్మంలో చెప్పబడే లేదు. కాబట్టి ఆ యొక్క సనాతన ధర్మాన్ని తిరిగి మనకి వారందరికీ కూడా చక్కగా బోధించేదానికి, ఎలా అయితే ఒక ఏకలవ్య శిష్యుడు తన యొక్క గురువుని నమ్ముకొని ద్రోణాచార్యుడు విద్య చెప్పకపోయినా ఆయనే గురువు అని చెప్పి ఆయనలో ఉన్నటువంటి విలువిద్యని నేర్చుకొని ఎలా అయితే తనంతట తానుగా చక్కనైనటువంటి విద్యని నేర్చుకోగలిగాడో, అతనికి ఎలా అయితే ఏ విధమైనటువంటి విద్య వచ్చిందో ఒక కోపోద్రిక్తమైనటువంటి విద్యని సరిగా ఉపయోగించుకునే దానికి కూడా గురువు అవసరం. విద్య నేర్చుకోవడమే కాదు, ఆ విద్యని ఒక పదునైనటువంటి కత్తిసాము నేర్చుకోవచ్చు, కానీ ఆ కత్తిసాముని ఎప్పుడూ కూడా తన యొక్క కోపానికో ఆవేశానికో వినియోగించకుండా ధర్మ ఆచరణకు వినియోగిస్తే అది గొప్పదైనటువంటి ఖడ్గంగా బాసిల్లినట్లే. మంత్రం అనేటువంటిది వారి యొక్క మంచికి, నలుగురికి, అందరితో కలుపుకునేదానికి ఏర్పరిచేదానికి, అలాగే ఈ హోమాలు, ఈ పూజలు ఇవన్నీ కూడా అందరిలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోయి వసుదైక కుటుంబంగా పూజ జరుగుతున్నటువంటి ఆలయంలో భక్తులందరూ సమానమే. అందుకనే భక్తులందరికీ ఈ రోజుకి కూడా ఎక్కడైనా ఉంటే దళితులకు కూడా ఆలయ ప్రవేశం చేసేదానికి సమరసత సేవా ఫౌండేషన్ ఎప్పుడు కూడా ముందడుగు తీసుకుంటుంది. అలా అసమానతలకు తావు లేకుండా వసుదైక కుటుంబంగా అందరూ సహపంక్తి భోజనం, సహపంక్తి ప్రసాదం తీసుకోవడం, అందరూ హోమ కార్యక్రమంలో మీరు కూడా అర్హులే. దీనికి అర్హత ఏమిటి అని అంటే శుచి, శుభ్రత. ఎక్కడికి వెళ్ళినా కూడా పూజకి వెళ్ళినా, ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ ప్రార్థనా స్థలానికి వెళ్ళినా కాళ్ళు కడుక్కోమనో లేదంటే ఇతరత్రమైనటువంటి శుభ్రతా కార్యక్రమాలను తీసుకోమని చెప్తుంది తప్ప వారికి ఇతరత్రమైనటువంటి వారి యొక్క కులాన్ని బట్టి ప్రవేశం అనేటువంటి లేదు అని.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సత్తెనగూడలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారు తోటల్లో పులి పాదముద్దులు గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అక్కడ చేరిన ఫారెస్ట్ అధికారులు పాదముద్దులు పరిశీలించిన అధికారం ప్రాథమిక నిర్ధారణ చేశారు. గత వారం రోజులుగా ఏలూరు జిల్లాలో బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్ల, తాజాగా ద్వారకా తిరుమల, దెందులూరు మండలాల్లో పులి సంచారంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తున్నారు. పులి ఏ వైపు నుంచి ఎటు వచ్చి దాడి చేస్తున్నానని, రాత్రి అయితే ఇళ్లలో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో తోటల్లో పనుల్లోకి వెళ్లేందుకు సైతం పులి భయంతో కూలీలు వెనకడుగు వేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో బీసీల గర్జన సభ ఏర్పాటు చేశారు. తిప్పేస్వామి ఆధ్వర్యంలో వాల్మీకి విగ్రహం నుంచి యాదవ కళ్యాణ మండపం వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతి తిమింగలం అయితే మడకశిర ఎమ్మెల్యే చిన్న అవినీతి తిమింగలం అన్నారు పార్టీ జిల్లా అధ్యక్షులు పార్థసారథి. కళ్యాణ దుర్గం నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ పనికిరాని చెత్తని పారిస్తే ఆ చెత్తను తీసుకొచ్చి పెనుకొండలో నిలబెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. చెత్త ఎక్కడికి వెళ్ళినా కూడా చెత్తలోనే పారేస్తారన్నారు. బీసీలను వంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని 16,800 మంది బీసీలకు ద్రోహం చేసింది ఈ ప్రభుత్వం అన్నారు తిప్పేస్వామి. బీసీలకు ఉన్నత స్థానం కల్పించడం, మంచి పదవులు ఇవ్వడం చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యమంటూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. మీ మడకశిర శాసనసభ్యుడున్నాడు స్వామి, ఎక్కడ లేదు ఇంత అవినీతి ఘన చరిత్ర ఉన్నటువంటి మీ శాసనసభ్యుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ ఎమ్మెల్యేల నిర్వాహకం ఏ విధంగా చేశారు, మన ప్రభుత్వంలో మనం ఏం చేశాం, మనం ఏమైనా దాచుకున్నామా ఎక్కడ లేదు సుమా. ఈ చెల్విడితనం జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద అవినీతి ఆనుకోండి అయితే ఈ పిల్ల ఆనుకోండి అంతా ఎమ్మెల్యేలు వీళ్ళంతా చూస్తారు. మన జిల్లాలో అరాచకాలు పెరిగిపోయినాయి. మీరు చూశారు మా పెనగొండకి ఒక వలస పక్షి వచ్చింది. ఎక్కడ కళ్యాణదుర్గంలో అక్కడ ఒక చెత్త పనికిరాదు పెద్ద ఆనుకోండని మా పెనగొండకి పడేస్తే అదేమైనా బంగారు కొండ అవుతుందా? అక్కడ చెత్త అయితే అక్కడ చెత్తే కదా. ఈరోజు ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా మా పెనగొండ చక్కెరనారాయణ ఆయన ఎమ్మెల్యేగా పనిచేసి అవినీతి పరుడుగా ముద్దులు పడిపోయిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అనంతపురం చేసేసారు. అక్కడ అనంతపురం ట్రాన్స్ఫర్ చేసేస్తే ఆయన ఏమో గరడైపోతాడేమో. కాబట్టి రాష్ట్రం ఒక అరాచక పాలన, అవినీతి పాలన, దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సంవత్సరం కాలం చేశాం. వాళ్ళు కూడా ఎవరైతే డైరెక్టర్లు అయినారో, ఎవరైతే కార్పొరేషన్ ప్రెసిడెంట్ అయినారో వాళ్ళందరితో వాళ్ళ కులంతా పోయి ఆధార్ కార్డు ఇవ్వండి, రేషన్ కార్డు ఇవ్వండి, 10 లక్షలు కావాలా, 10 లక్షలు కావాలా, 5 లక్షలు కావాలా, 1 లక్ష ఎంత ఇస్తాం తీసుకోండి ఇచ్చేస్తాం. కానీ ఒక సంవత్సరం అంతా ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని సరిపోయారు. మళ్ళీ రివర్స్ సంవత్సరం అయిపోతే మన ఓపిక ఉండలేదు కదా. ఉదయం 6 గంటలకు పోయేది ఏమన్నా రేషన్ కార్డు అంతా నచ్చింది సంవత్సరం అయిపోయి కదా అంటే వస్తుంది ఇప్పుడు బుక్ చాట్ అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. లైవ్లో చూద్దాం. తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది.
మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు. దానికి సాక్షులు ఈ పోలీసులే. ఆ మీటింగ్ కి ఈ మీటింగ్ పోలికే లేదు. అవునా కాదా? అది తోలిన జనం, కూలీ జనం. ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం. ఈ ఉత్సాహం చూస్తే ఇంక జగన్ కు నిద్ర రాదు. 74 రోజులు ఇంక నిద్రే లేదు తనకి. ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు, చీ నువ్వు మాకొద్దని. ఆ పరిస్థితికి వచ్చాడు. అందుకే 2014 కాదు, 2024 14 కంబైన్డ్ జిల్లాలో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం. ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు. ఆయనకు కూడా అర్థమైపోయింది, సర్వేలు వచ్చాయి, ఎంత గర్వంగా ఉన్నాడు. ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే 2021లో ఎవరు నా ఎంట్రుక పీకలేరన్నాడు. అన్నాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు. 2022లో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు. అవునా కాదా? 2023లో నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని నమ్ముకున్నా. ఆ మాట కూడా చెప్పాడా లేదా? 2024 వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు? హ్యాపీగా దిగిపోతాడంట. దిగిపోవడంగా దించుతారు. అవునా కాదా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు కానీ నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరలో వస్తాయి. అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది, సిద్ధం కాదు. నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపడాలి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు ఒక్కసారి ఆలోచించండి. 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది, 10 నెలలు కూడా అయిపోయింది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 74 రోజులే. ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం 74 రోజులు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ తుగ్లక్ పాలనలో, ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమన్నా ఉందా? నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ కనపడుస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు. నేను అందుకనే చెప్పాను, 2019లో ఒక మాట చెప్పాను మీకు, ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు, ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు. ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు, బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు. మీరు కూడా మాయలో పడ్డారు. ఈ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన, 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయాము మనకే అర్థం కాని పరిస్థితి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. కృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రత్నాలు దొరికేటివి. ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతూ ఉంటాయి. నేను ఒకటే ఆలోచించాను, ఇది రాళ్ల సీమ కాదు,
దీన్ని రతనాల సీమగా తయారు చేయాలని, నీళ్లు ఇస్తే బంగారం పండించే మా రైతులు ఉన్నారని ఆ రోజు ముందుకు పోయాం. నేను నమ్మాను, నీళ్లు ఇవ్వాలి. ఈ జిల్లాలో, రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ భూమి ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కువ పనిచేసిన జిల్లా అనంతపురం జిల్లా, ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా. ఈ రెండు జిల్లాలు కూడా పేదలుండే జిల్లాలు, వెనుకబడిన వర్గాలుండే జిల్లాలు, వర్షపాతం తక్కువ ఉండే జిల్లాలు. అందుకే నేను ఒక శపథం చేశాను, అనంతపురం జిల్లాకి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన, నా జీవిత లక్ష్యం. అందుకే మీరు చూస్తే ఆ రోజు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంద్రినీవా పరిగెత్తిచ్చాం. జీడిపల్లి, భైరవాని తిప్ప, జీడిపల్లి నుంచి పేరూరు, గొల్లపల్లి రిజర్వాయరు, గుంతకల్ బ్రాంచ్ కెనాల్, మడకసిర బ్రాంచ్ కెనాల్, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్, ఇవన్నీ కూడా పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి. అందరి నియమాలో నీళ్లు చలవంటే నేను ఒకటే ఆలోచించాను, అవసరమైతే కాలువలు ఎడల్పు చేసి నీళ్లు తీసుకురావాలని. అంతేకాదు, కృష్ణా జలాల్లో నీళ్లు లేవంటే హంద్రి ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి 120 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలం ద్వారా అంద్రినీవా కాలువల్లో అనంతపురకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే ఆలోచించాను, ఇంకా కూడా గోదావరిలో 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతాయి. గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలని, బనకచెర్లకు తీసుకురావాలని, అక్కడి నుంచి అంద్రినీవా ద్వారా అనంతపూర్లో చివరి భూములకు నీళ్లు ఇవ్వాలని ఆకాంక్షించా, ప్రయత్నాలు చేశా. కొంతవరకు జయప్రదమయ్యాం. అదే తెలుగుదేశం ఉండుంటే తమ్ముళ్ళు, ఇప్పుడే కేశవ్ అన్నాడు, కౌలు రైతు 50 ఎకరాల్లో పంట తోటలేసి 2.5-3 కోట్ల రూపాయలు సంపాదించారు. అవునా కాదా? ఇంకో పక్క నేను ఆ రోజు 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారని జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. నేను ఇచ్చాననుకుంటే చేతులు పైకెత్తండి, ఆ రోజు చేశామని. దానివల్ల హార్టికల్చర్ రైతాంగం, మిరప తోటలేసే రైతాంగం బంగారు పండించారు, డబ్బులు బాగా సంపాదించారు, ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని, రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో నీళ్లుంటే గోదావరి జిల్లాలు కూడా మనతో పోటీ పడలేవు. అక్కడ వరి వేసుకోవాలి. మీరు వాణిజ్య పంటలు వేస్తారు, ప్రపంచంలో పండే అన్ని వాణిజ్య పంటలు అనంతపూర్లో పండే అవకాశం వస్తుంది. అది నా కళ. ఈ పేద రైతాంగాన్ని పేదరికం నుంచి పైకి తేవాలని ఎన్నో విధాలుగా శ్రమించా. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మనం చేసిన పనుల వల్ల మీ చెరువులకు నీళ్లు ఇచ్చాం, కాలువల్లో నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల మీ ఆదాయం పెరిగింది, భూముల విలువ పెరిగింది. నేను అడుగుతున్నా, 20 ఏళ్ల కంటే ముందు మీ భూమి విలువ ఎంత, ఈ రోజు ఎంత తమ్ముళ్ళను ఒక్కసారి ఆలోచించమంటున్నా కొత్తగా ఉండే యువతని. ఆ రోజు మనం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా మీరు చూస్తే వ్యవసాయంలో మోడర్నైజేషన్ తీసుకురావాలని ఆలోచించారు. ఇదే ఉరవకొండలో జీడిపల్లి పక్కన 890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంప్రహెన్సివ్ డ్రిప్ ఇరిగేషన్ పెట్టాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రాజెక్టు గాని వచ్చుంటే 50,000 ఎకరాల్లో వచ్చేది. ఆ 50,000 ఎకరాల్లో వచ్చుంటే సంపద ఆటోమేటిక్గా
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవాన్ని పొందేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. 10 ఏళ్లలో ఆ పార్టీ కనీసం ఒక్కరిని కూడా ఏపీ నుంచి చట్టసభల్లోకి పంపలేకపోయింది. ఈ క్రమంలోనే పార్టీకి చరిష్మా ఉన్న కొత్త ముఖం కోసం వెంపర్లాడింది. ఎట్టకేలకు వైఎస్ఆర్ తన షర్మిలను తన వైపు తిప్పుకుంది. ఆమె ద్వారా పార్టీకి గత వైభవాన్ని తీసుకురావాలని ఆశపడుతోంది కాంగ్రెస్ పార్టీ. పెద్దగా ప్రభావం చూపలేని నేతలను పక్కన పెట్టి ఏరుకోరి షర్మిలను చీఫ్గా చేసి ఒక ప్రయోగం చేయాలని ఆ పార్టీ భావించింది. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఈసారైనా శాసనసభలో కాలు మోపుతుందంటే చెప్పలేమంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా ఆగ్రహం చల్లారలేదు. ఎవరు వచ్చినా ఆ పార్టీ పరిస్థితులు పెద్దగా మార్పు ఉండదంటున్నారు. కాంగ్రెస్కి అసలు ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంక్ కూడా లేకుండా పోయింది. అక్కడ మరో జాతీయ పార్టీ బీజేపీది కూడా అదే పరిస్థితి. అయితే కాంగ్రెస్ కంటే బీజేపీ కొంతలో కొంత నయం. ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉండడంతో ఇక్కడ కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులైనా దొరుకుతారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రయత్నిస్తున్నాయంటే కొంత బలంగా ఉన్నట్లే. కాంగ్రెస్ పరిస్థితి అలా కాదు. 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత 10 ఏళ్లుగా చట్టసభల్లో కాలు కూడా పెట్టలేకపోయింది కాంగ్రెస్. దీంతో నేతలతో పాటు కేడర్ కూడా చెల్లాచెదురైంది. రెడ్డి సామాజిక వర్గ నేతలు జగన్ పంచన చేరిపోయారు. ఎటూ వెళ్లలేని నేతలు మాత్రం ఆ పార్టీని పట్టుకుని వేలాడుతున్న కామెంట్స్ వినపడుతున్నాయి. అది కూడా అవుట్డేట్ అయిన నేతలే ఎక్కువగా ఆ పార్టీలో కనిపిస్తున్నారు. ఓల్డ్ జనరేషన్ నేతలను ప్రజలు ఆదరిస్తారన్న గ్యారంటీ లేదు. అందుకే వారు పోటీ చేసి ఉన్న డబ్బులు ఖర్చు చేసుకోవడం వృధా అన్న నిర్ణయానికి దాదాపు వచ్చేశారు. పార్టీ కోసం ఏదైనా పార్లమెంటుకు పోటీ చేసి శాసనసభ అభ్యర్థులపై ఆధారపడాలన్నది సీనియర్ నేతల ఆలోచనగా ఉంది. అందుకే షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టినా ఆ పాత ముఖాలే కనిపిస్తున్నాయి కానీ యువ నేతలు ఎవరూ కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం దరఖాస్తులు 3 రోజుల క్రితం ప్రారంభించింది. అయితే పెద్దగా ఎవరూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపటలేదు. అసలు దరఖాస్తులు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావటం లేదు. ఆలస్యంగా అయినా వస్తారని ఆశగా చూస్తోంది ఆంధ్ర రత్న భవన్. అధికార వైసీపీ, అటు విపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేనలు తమకు సీటు నిరాకరిస్తే వారు కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మొత్తం మీద అక్కడ సీటు దొరకని వాళ్ళు ఇక్కడ అప్లికేషన్స్ వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ నేతలు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు లేరన్నది మాత్రం వాస్తవం. ఓట్లు చీల్చడానికి కొందరు, తమకు టికెట్ నిరాకరించిన పార్టీని ఓడించడానికి పోటీ చేసేవారు కొందరుంటారు. అందులో హస్తం గుర్తు జనంలో కొంత, నాణ్య గుర్తు పోటీ చేస్తే కొంత ఫలితం ఉండవచ్చు అని భావించి ఇటువైపు నేతలు వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప కొత్తగా ఆ పార్టీలో టికెట్ కావాలంటూ వచ్చేవారు తక్కువేనని చెప్పాలి. తెలంగాణలో 2 రోజుల్లో 119 స్థానాలకు 1000 అప్లికేషన్లు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో రాకపోవడానికి కారణాలు వేరే చెప్పనవసరం లేదు. వైఎస్ఆర్ తనయ్యగా ఆయన హావభావాలు ప్రదర్శిస్తూ షర్మిల చేతులు ఊపటం తప్ప అన్న జగన్పై సూటి విమర్శలు చేసినా ఆ ప్రభావం దరఖాస్తుల అంకెల్లో కనిపించట్లేదు. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తే ఓటమి తప్పదని వైసీపీ అసమ్మతి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ వెంట నడవమని చెప్తున్నారు. కొత్త చెరువుకు చెందిన వైసీపీ నాయకుడు ఒక వ్యవసాయ క్షేత్రంలో సమావేశం నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యేని వ్యతిరేకించే ద్వితీయ శ్రేణి నాయకులు హాజరయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అసమ్మతి నాయకులు సమావేశం అవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు పట్టించుకోలేదని ఆరోపించారు. సొంత వ్యాపారాలు చూసుకుంటూ పార్టీ బాధ్యతలు పీఏలకు అప్పగించడంతో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళాలకు పార్టీని అప్పగించడంతో కార్యకర్తలకు తీరని నష్టం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలోని పరిస్థితులను గుర్తించి ఎమ్మెల్యే కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా విజయం సాధిస్తామని తెలిపారు. లేదంటే శ్రీధర్ రెడ్డిని ఓడిస్తామని హెచ్చరిక చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి వచ్చిన దాదాపు 500-600 మంది కార్యకర్తల ఉద్దేశం ఏమిటనగా, ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. పార్టీ బలంగా ఉంది కానీ ఎమ్మెల్యే అనే వ్యక్తి చాలా వీక్గా ఉన్నాడు. ఇక్కడ చాలా వీక్గా. వచ్చే ఎన్నికలలో శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే
పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఓడిపోతాడు. 175కు 175 స్థానాలు కావాలి అంటే జగనన్న గారికి ఒకటే విన్నపం. 175కు 175 స్థానాలు కావాలంటే పుట్టపర్తి నుంచి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్థిత్వాన్ని తప్పించి స్థానికంగా ప్రజలకు కానీ క్యాడర్ కానీ అందుబాటులో ఉండే వ్యక్తిని ఎవరైనా సరే అభ్యర్థిగా ప్రకటిస్తే అఖండ మెజార్టీతో గెలిపించుకొని బహుమతిగా జగనన్నకు ఇస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. సామాన్య ప్రజలకు కానీ కార్యకర్తలు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తే అతను ఆఫీస్లో కేశవరెడ్డి గారు కలిసండి అంటాడు. అతను ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే అయిపోయాడు కేశవరెడ్డి. ఖచ్చితంగా షాడో ఎమ్మెల్యేనే. ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం. ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, 6 మండలాల్లో ఉండే ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ పార్టీకి నెక్స్ట్ మీటింగ్ పెడతాము. శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రము ఖచ్చితంగా ఈ సమస్య ఇది ఇంకా ఉధృతంగా కొనసాగిస్తామని ఓడిస్తాం, ఖచ్చితంగా ఓడిస్తాము. శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తాము. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించేదే. కాబట్టి అధిష్టానము ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గం పైన దృష్టి పెట్టి గౌరవనీయులు మంత్రి రామచంద్రరెడ్డి గారు, జగనన్న గారు దీనిపైన పుట్టపర్తి నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి స్థానికంగా ప్రజలకు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. వరికెపుడిసెల ప్రాజెక్టును ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు జీవి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు ధర్నాకు దిగారు. ధర్నా చేసిన టీడీపీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. తెలుగుదేశం పార్టీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి. రామ్నగర్ సెంట్రల్ నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయం 3 భవనాలను ప్రారంభించారు. అనంతరం పొదలకూరు మండల పరిషత్ కార్యాలయంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన సమావేశానికి వచ్చిన ప్రజలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి పైకి ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్తో పాటు రక్తం పంచుకుపుట్టిన చెల్లెలు షర్మిలతో కూడా ఫైట్ చేస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు ఆమె ప్రయత్నిస్తుందంటూ విమర్శించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఇంత పెద్ద సమావేశం అనుకున్నాం. ఇది దాదాపుగా భారీ బహిరంగ సభగా మారిపోయిందంటేనే రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా నిలుస్తాం, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తామని మహిళలు ఒక కంకణం కొట్టుకొని ఈరోజు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి ఈరోజు 4వ విడత మహిళలకి సంఘ బంధాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ ఈరోజు నిధులు అందిస్తున్నటువంటి నేపథ్యంలో మీ అందరి పక్షాన, నా పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులుగా వైఎస్ఆర్ 4వ విడత లబ్ధి పొందబోతున్నటువంటి
మహిళలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం, కానీ చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి వ్యక్తి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామంలో ఎద్దుల బళ్ల పోటీలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ ఈ పోటీలు ప్రారంభించారు. 12 సంవత్సరాలుగా ఎంతో ఉత్సాహంగా ఎద్దుల బండ్ల పోటీల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. పోటీలు చూడడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎద్దుల పందాలు మేము వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక 12 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం కానీ మిస్ కాకుండా ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడంతా చూసిన తర్వాత మాకు ఏమర్థమైందంటే ఈ పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పితే ఏ పార్టీ లేదనేది మాకు అర్థమైపోయింది. ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ ఖుషి, వాళ్ళ ఈలలు, ఈ జెండాలు చూసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న పందాలు ఇది ఒక సైడ్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీదే అనేది మనకు తేటతెల్లమైపోయింది. కాబట్టి మేము ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓట్లు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అర్చకులు వేద మంత్రాలతో ధర్నా నిర్వహించారు. స్థానిక శ్రీ ఆదికేశవ ఏంబార్ మన్నార్ స్వామి దేవస్థానంలో అర్చకత్వం పూజలు చేయడానికి ఆలస్యం కావడంతో ఓ అర్చకుడికి దేవస్థానం చైర్మన్ నోటీసులు ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన అర్చకులు దేవాలయంలో పూజలు ఆపేసి ఆలయం ఎదుట బైఠాయించి వేద మంత్రాలతో ధర్నా నిర్వహించారు. చైర్మన్తో మాట్లాడి గొడవను సద్దుమణిగించారు పోలీసులు. ఓకే, ఇప్పుడు మన సాంప్రదాయాలు అని రోడ్డు జరిగితే క్వశ్చన్ చేయకూడదండి, అడగకూడదంటే ఒక భక్తుడికి కూడా అడగకూడదు. చెప్తారు కదా మీరు చెప్పండి, మీ ప్రాబ్లం తెలుసు కదా, అది సరే సార్ ఇంకా అయింది కదండి. ఊరు చుట్టుపక్కల చెప్పండి, మామూలుగా చెప్పండి. మీరు ఏమండి వినండి అప్పుడు నవ్వకండి. విషయం ఏంటంటే మీరు చెప్పాలనుకున్న విషయం ప్రాబ్లం ఏమండి, రామ్మోహన్ గారు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పండి. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు మీకు చెప్తారు, మీరు చెప్తారు, అంతటితో ఆగిపోవాలి. వాయిస్ రేజ్ చేయడం కానీ దాని ఏదో మళ్ళీ మేము అక్కడ పని మనుషుల్లాగా మీరేదో యజమానులాగా ఇలా బిహేవ్ చేసే విధానం అందరం సమానం. ఇక్కడ మనం మీరైనా ఒకటే మేమైనా ఒకటే. స్వామి ఇందాక ఆయన చెప్పారు, దేవుడి దగ్గర అందరూ సమానమే, ఎవరు హెచ్చు తగ్గులు లేదు. ఎవరిని ఎక్కడ చూడాలో ఎవరిని ఎలా చూడాలో ఆయనకి అన్నీ తెలుసు. మన ఆయన సమక్షంలోనే మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు నోటీస్ ఇవ్వడం అనేది చాలా తప్పు. ఈ నెల 28న శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాటిస్తారని మాజీ మంత్రి శైలజనాథ్ వెల్లడించారు. ఆమె పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాల నుంచి వైసీపీ నాయకులు త్వరలో కాంగ్రెస్లో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. నూతన అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు చేస్తూ ఉన్నారు. 4 గంటలకు కదిరి ప్రాంతంలో ప్రవేశిస్తారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, రాష్ట్ర అభిమానులు అందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర మంచిని కోరుకునే వాళ్ళందరూ కూడా ఆమె టూర్ని స్వాగతించమని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మన ప్రాంత ప్రజల యొక్క, మన ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఆ సమస్యల పరిష్కారానికి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల చేత మాట చెప్పించుకుంటే బాగుంటుందని ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనుక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం షర్మిలమ్మ గారి పర్యటన జయప్రదం చేయమని కోరుతా ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉంటారని తెలియజేస్తాం.
సార్ సత్యసాయి జిల్లా నుంచి ఎవరైనా వైసీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు సార్, ప్రముఖులు ఎవరైనా, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా? నా దగ్గర ఉన్న సమాచారం మేరకు టచ్లో ఉన్నారనిపిస్తుంది. ఇప్పుడేం నేనైతే చేయాలని చెప్పలేను, బట్ కన్ఫర్మేషన్ నా దగ్గర కూడా లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు సార్? దానికి దాదాపు ఇదే సమాధానమే. కాకపోతే వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తారు. అంటే పొలిటికల్ సర్కిల్సే కాకుండా లాయర్లు, ఇంజనీర్లు, ఇట్లా యూత్ ఈ రోజున అనూహ్యంగా ఊహించలేదు, ఈరోజు పనంతా వాళ్ళే చేస్తూ ఉన్నారు. సో అట్లా బిజినెస్ ట్రేడ్ బిజినెస్ కూడా సపోర్ట్ వస్తూ ఉంది. ఖచ్చితంగా నిన్న కంటే ఈరోజు ఘనంగా ఉంది, ఈ రోజు కంటే మరింత ఘనంగా ఉండబోతూ ఉంది. శర్మిలమ్మ గారి పర్యటన. చిత్తూరు జిల్లా పొంగనూరులో లిల్లీ యాప్ నిర్వాహకులు చిట్టిదారులకు కుచ్చుటో పెట్టారు. లక్షల్లో పెట్టుబడి పెడితే 2 ఏళ్లలో రెట్టింపు అవుతాయని, సభ్యులను చేర్పిస్తే వేలలో కమిషన్ చెల్లిస్తామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసి ప్రజలను బుడి కొట్టించారు లిల్లీ యాప్ నిర్వాహకులు. బాధితుల కంప్లైంట్ మేరకు లిల్లీ యాప్ మెయిన్ ఏజెంట్ నవహీరాపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మదనపల్లి, పలమనేరు, చిత్తూరు, బెంగళూరు, చౌడేపల్లి తదితర ప్రాంతాల్లో లిల్లీ యాప్ బాధితులున్నారని పోలీసులు తెలిపారు. ఆన్లైన్ యాప్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ హోమ్ పేజ్ వస్తుంది. ఇది ప్రోడక్ట్ అంటే ఇక్కడ మనం ఈ దేంట్లో అయితే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అంటే 2500 ఇన్వెస్ట్ చేస్తే 2500 వస్తాయి. 1 డేలో పర్ 1 డేలో 2500 వస్తాయి. ఇలాంటివి సమ్ ల్యాక్స్లో కూడా ఉన్నాయి. అలాగే దీంట్లో ల్యాక్స్లో 1,63,000 ఇన్వెస్ట్ చేస్తే 1,63,000 అంటే అంతకంత డబుల్ అమౌంట్ మనకు వస్తుంది 1 డేలోనే. ఇది 53 డేస్. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒకలాగా ఉంటుంది టైమింగ్ అంతా. అందరికీ నమస్కారం. ఈరోజు పొంగనూరు అర్బన్ పిఎస్ నందు ఒక ఆన్లైన్ సంబంధించి లిల్లీ యాప్ అనే యాప్ ద్వారా కొంత అమౌంట్ వేయడం మోసపోయినామని చెప్పేసి నవాజ్ అలీ అనే అతను నవహీరా అనే ఆమె పైన ఫిర్యాదు చేసినాడు. దానిపైన పొంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నందు ఐపీసీ సెక్షన్ 420 మరియు సెక్షన్ 66D ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడమైంది. నా పేరు అరుణ్ కుమార్ అండి, ఫ్రమ్ కొత్తిండ్లు, పొంగనూరు, చిత్తూరు డిస్టిక్. నాకు పరిచయం అయ్యి ఎల్ఈడి కంపెనీ 3 నెలలు కాలమైందనమాట. దీంట్లో నవహీరా బేగం అని సౌత్ ఇండియాకు రీజనల్ మేనేజర్గా అపాయింట్ అయ్యాననేసి కొత్తగా ప్రారంభించారు ధోబీ కాలనీలో, కొత్తిండ్లలో. అప్పటి నుంచి సజావుగా సాగుతూ ఉన్నది. అందరూ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లు కొంటున్నారు, వేస్తూనే ఉన్నారు, వాళ్ళు తగిన లాభాలు ఎత్తుకుంటూనే ఉన్నారు. ధోబీ కాలనీ నుంచి మళ్ళీ ఇంకొంచెం ఇటువైపు రోడ్డు, మదనపల్లి రోడ్డు వైపు మార్చిందనమాట 2 months ముందర. అక్కడ మార్చినప్పటి నుంచి కూడా చాలా బాగా జరిగింది. అందరూ వాళ్ళకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్కు తగిన లాభాలు ఎత్తుకున్నారు. मेरा नाम आपको मुशाहिद पाशा, నాది వచ్చి కర్ణాటక వస్తుంది, బెంగళూరు. నేను వచ్చి 1 year అబౌవ్ వచ్చిన్నాను ఇక్కడ. 3 months ago నాకు లిల్లీ యాప్ అని ఒక యాప్ దొరికింది. ఆ యాప్ వచ్చి నోహిరా మేడం అని ఒక మేడం నాకు చెప్పారు. వాళ్ళు వచ్చి మీటింగ్ పెడతా ఉంటుంది. నేను ఫస్ట్ దాన్ని వచ్చి బిలీవ్ చేయలేదు. నాకు తెలుగు సరిగా రాదు, బట్ నేను చెప్తా ఉన్నాను. దాంట్లో వచ్చి నేను ఫస్ట్ బిలీవ్ చేయలేదు. 540 రూపీస్ వేసుకున్నాను. దాంట్లో వచ్చి 1200 నాకు ప్రాఫిట్ వచ్చింది. 1200 ప్రకారము నేను దాంట్లో వచ్చి 4600, 5600 అట్లా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.